తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి మొత్తంగా రేపు మనకి సంక్రాంతి కానుకగా పెన్షన్లు అనేది పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందరూ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి పోయిన నెలలో డిసెంబర్ నెల పెన్షన్లు కూడా ఈ నెలలోనే మనకి రేపు పంపిణీ చేసే జిల్లాలతో సహా మనకి ఈ పోయిన నెలలో కట్టైన వారికి ఇంకా పెన్షన్లు అనేది జమ కాని వారికి డిసెంబర్ నెలలో పెన్షన్లు అనేది రాని వారికి కూడా మనకి పెన్షన్లు అనేది ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరెవరికి పెన్షన్లు అనేది పంపిణీ చేయాలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తంగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి కట్టైన నెల పెన్షన్లు అనేది ఇస్తారా ఇవ్వరా, అదేవిధంగా రేపు పంపిణీ చేసే పెన్షన్లు అనేది అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అన్న దానిపై కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలి, మనకి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది అందజేసే విధంగా మనకి కీలకమైన అప్డేట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించడం అయితే జరిగిందంట. సో ఇక ఏ జిల్లాలలో ఏ టైంకి మనకి ఎటువంటి ఖాతాలలో ఎంతమందికి రేపు జమ చేస్తున్నారో మనకి లెక్క అనేది ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడానికి వీడియో రూపంలోనైతే అర్జెంటుగా రావడం అయితే జరిగింది. మొత్తంగా రేపు ఎన్ని జిల్లాలు రేపు పెన్షన్ల పంపిణీలో పాల్గొంటుంది, అలాగే అదేవిధంగా కట్టిన పెన్షన్లు కూడా రేపటి నుంచి ఇస్తారా ఇవ్వరా, మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా మనకి మళ్ళీ పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కాకుండా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నెల నెలగా ఇచ్చే పెన్షన్లు నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనకి ఈ వీడియోలో అయితే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. కాబట్టి సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవసరమైన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మీకే అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోమంటున్నాను. సో ఇవన్నీ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఇప్పుడైతే అప్డేట్లోకి వెళ్ళినట్టయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మొత్తంగా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా అంటే అన్ని జిల్లాలలో మనకి రేపు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట. మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ విధంగానే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 3,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగానే మనకి 2,000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జనవరి 26వ తేదీలోపు ఈ డబ్బులు ఉండాలని అధికారులకు సూచించడం అయితే జరిగిందంట సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా ఎటువంటి అనర్హులకు ఈ పెన్షన్లు అనేది జమ చేయకుండా ఓన్లీ అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది అందించేలా మనకి కఠిన చర్యలు అనేది చేపడతామని కూడా మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే తెలియజేయడం అయితే జరిగిందండి. సో మనకి మొత్తంగా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ పెన్షన్లు అనేది కట్ కాకుండా ఉండకుండా నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. సో అప్పుడే మీకు పడుతున్న పెన్షన్లు అనేది కట్ కాకుండా ఆపకుండా పెండింగ్లో పడకుండా నేరుగా తొందరగా మీ ఖాతాలోకి జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.